ప్రాణం లేన పర్వాలేదు నేను బిడ్డని కనాలే నేను వీళ్ళ లోకముల పేరు ప్రఖ్యాతి ఉండాలనుకున్నావు బిడ్డ దేవదేవుడు దేవతంగా వెనకని ఆ బిడ్డకు బలమోడి కడతానన్నాడు అమ్మ బిడ్డ కరుడు అనగా నరమానవుడు బాబుకు పంటందు విషం తేలుకొండందు విషం నరమానవునికి నిలవెళ్ళ విషయం అన్నారమ్మ ఒకవేళ పంటకి బలం దాకుతే పని చేయది కంటితోని బలాన్ని చూడరాదు బిడ్డ ఉడి ఎండ కడకుండా ఉంటది తడిపెట్టి తాను చేసి 2 పాదాలు ఒక్క దగ్గర పెట్టి అస్తలు లాలాడేసి కాకి పిల్లల కళ్ళు మూసి బిడ్డ పిల్లలు అంగిలి ప్రవలిస్తానమ్మ నీకు బలమోని చెప్తాడు భగవంతుడు మాట చెప్పినప్పుడే దేవాదేవుడు ఆడవిల సంతాన బలం తయారు చేసి బిడ్డకు బలం పోయి కడతానన్నాడమ్మా అన్నమన్న కాయలు బాగానే ఉన్నది ఇంకా కొంచెం ఎరువు బిడ్డ ఇంకా కొంచెం ఉన్న కాడి తెలిసింది చలో రామ సిద్ధరాముడు భగవంతుడు వడు బిడ్డలు బలమోడి వచ్చేడు అక్కడ మాయమై ఎండికొండ మీద వివాదం అవుతాడు వచ్చినాడు ఎవడే రూటే మారిందో చక్కడి తెచ్చాడు అంటే కట్టె పూలగా చిక్కడి తెచ్చాడు చల్లబొట్టు కంటే ఏదండి కమ్మ ఉన్నది వీటి కంటే కంటే తీయగా గద్దుర బండి కంటే గాయని కదా లంజ కొడతా ఖజూర బండి అని రాదురని ఖజూర బండి పోరు వారు నేనేమన్నారా మరి స్వీట్ కంటే అంతకంటే కమ్మగా ఆరోలు చేసుకునే బచ్చప్పల కంటే కంట్రోల్ చేసుకుంటారు బచ్చాలు ఉగాది పండుగ అందరు చేసుకునేటోళ్ళు అందరు చేస్తారా పిల్లవా నా పిల్లలు రోజు చేయన్నా ముద్దలు కొద్దలు చేస్తాది తప్పండి నీది నాదే తప్పు నువ్వు తెచ్చింది ఏం పప్పు ఏ పప్పు తెమ్మను నేనే పప్పు తెచ్చిన నేను తెమ్మన్నది శనగ పప్పు పిండి నువ్వు మైదా పిండి నువ్వు కందిపప్పు తెచ్చి దుకాణంలో ఎవరు మర్చిపోయినా నేను నువ్వు డాడీ వైదాను నేను మమ్మీని అయితానా నువ్వు డాడీ వైదాను
నువ్వే డాడీ అవుతావు మీ భార్య మమ్మీ అవుతుందా మరి నేనే అంటాను ఇప్పుడు నువ్వు మమ్మీ అవుతావు నీ భార్య డాడీ అవుతుంది లంచ నువ్వు అవ్వవుతావు నేను అయ్యనవుతారా ఒక్క సిద్ధం గుల్లమాట మమ్మీ డాడీ నాన్న మనకి ఇంగ్లీష్ తెలుగులే తెలుగు అయితే మంచిగా ఉంటుంది వాళ్ళే కావును బయలు ఓ అమ్మ భార్య వరదలు వచ్చినా నీరు నిర్మల బయలు వల్లే రాదు లేని ఊరు రతనాల కోటనైనా కోటకైనా బంగుళాలు నిండిల్లమ్మా ఎవరనుకుంటారా పోయి వచ్చినట్టు అనుకుంటారు రాజధాని కాదు నేనేమో నష్టపడేదాన్ని నేనేమో నిస్సోడేదాన్ని నేనేమో సంవత్సరం కాకపోతే అసలు ఆయన నమ్మనంటే నమ్మలేదు వేణు ఏం రావాలి అంజకొడతా దొంగనైతే దూరం వచ్చిన సురాల దేవతల పూజలో పోతే సంతానం కలిగింది భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి అమ్మా పాంచను ఓ జీవి వేరే ఓ జీవి ఉంటది ఓ జీవి పోతే ఓ జీవి ఉండేది కాదు కానీ ఎట్లా రాదన్నట్టు 2 జీవుల మనిషి అని నేనే అన్నాడు అనలేదా మీరే చెప్పు 2 జీవుల మనిషి అంటే ఓ జీవి వేరే మనిషి ఓ జీవి ఉంటదని అన్న నా భార్య ఇప్పుడు నిండు గర్భవతి అంతేనా నాకు తెలుసు పో నాకు ఎరికే నేను మెరిగి